దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంపై భారీ ప్రచారం నడుస్తోంది. చిత్రంలో త్రేతాయుగానికి సంబంధించిన సుమారు 25 నిమిషాల ఎపిసోడ్కే 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీక్వెన్స్ కోసం గ్రాండ్ సెట్లు, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ వినియోగిస్తున్నారని సమాచారం. అధికారికంగా ధృవీకరణ రాకపోయినా ఈ బడ్జెట్ వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచింది. దర్శకధీరుడు ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్. కార్తికేయలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథను విజయేంద్ర ప్రసాద్, ఎస్. కాంచి అందించగా, మాటలను దేవ కట్టా రచిస్తున్నారు. సంగీతాన్ని ఎం. కీరవాణి సమకూరుస్తున్నారు. ఫాంటసీ, మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రబృందం తదుపరి షెడ్యూల్ కోసం జార్జియాకు వెళ్లనుంది. అక్కడ ప్రధాన తారాగణంపై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. రామాయణానికి సంబంధించిన ప్రత్యేక ఎపిసోడ్ ఇప్పటికే పూర్తి అయినట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు రుద్ర అనే శక్తివంతమైన యోధుడిగా, మరోవైపు రాముడిగానూ కనిపించనున్నారు. హీరోయిన్గా ప్రియాంక చోప్రా, మందాకిని పాత్రలో నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. టైటిల్ గ్లింప్స్ విడుదలైన తర్వాత విజువల్స్, నేపథ్య సంగీతం, పాత్రల పరిచయానికి అద్భుతమైన స్పందన లభించింది. జోనర్ విషయమై ఇటీవల రాజమౌళి క్లారిటీ ఇస్తూ, ఇది పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ కాదని, ఫాంటసీ, పురాణాల మేళవింపుతో రూపొందుతున్న కథ అని వెల్లడించారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. వారణాసి లో త్రేతాయుగానికి సంబంధించిన సుమారు 25 నిమిషాల ఎపిసోడ్కు ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందని ప్రచారం సాగుతోంది. ఈ భాగం కోసం భారీ సెట్లు నిర్మించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ వినియోగిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పౌరాణిక యుద్ధ సన్నివేశాలు, భారీ గ్రాఫిక్స్ విజువల్స్ ఈ ఎపిసోడ్కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. ఈ చిత్రాన్ని సుమారు 1000 కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేవలం ఒక్క ఎపిసోడ్ కోసమే 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న వార్త విని అందరూ షాక్కి గురవుతున్నారు. ఇంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ ఎపిసోడ్తో థియేటర్లో ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న వారణాసి 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీకి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, విడుదలకు ముందే ఈ చిత్రం భారతీయ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రాన్ని సుమారు 120 దేశాల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా వారణాసి చిత్రం ద్వారా భారతీయ సినీ రంగ ఖ్యాతి ప్రపంచ స్థాయిలో మార్మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.